బాబు ఏమండి ఇలా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటావరా? నిన్ను వదిలిపెట్టండి. నిన్ను కూడా వదిలేయండి. ఏంటండి వదిలేసేది? వాడిని వెనకాలేసుకొస్తారంటే వాడు పక్కా ఫ్రాడ్ అని చెప్తున్నా కూడా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు వాడు. అమ్మా, వీడిని నమ్మితే నా కూతురు ఎవరో తెలియదన్నట్టు రేపు మీ బిడ్డని కూడా ఎవరో తెలియదని పారిపోతాడమ్మా. వీడిని నమ్మద్దు. అమ్మో అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటూరా నువ్వు. ప్రేమ అనే పేరు పెట్టి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా? ఇలాంటి వాణ్ణి ఇంట్లో ఉంచడం దేనికి? బయటకు గెంటేయండి, వాళ్ళు చూసుకుంటారు. వాడిని బయటికి గంటడం కాదమ్మా, ముందు నా కూతురికి న్యాయం జరగాలి. సరే, మీరు న్యాయం చేయరు కదా, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. అలాగే సార్. అమ్మా, మీరేదో డబ్బులిస్తారని ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాం. కానీ ఆ కుర్రోడేంటమ్మా అలా ఉన్నాడు? అదేగా మా ప్రాబ్లం. ఏమైనా బాగా యాక్టింగ్ చేశారు, ముఖ్యంగా మీ అమ్మాయి. యాక్టింగ్ సరేనండి, కానీ ఇంకేం డౌట్లు పెట్టుకోకండి. రేపు కూడా వచ్చి గొడవ చేస్తే వాడు జైలుకి పోతాడు. ఒకవేళ అలా కాకుండా పోలీసులు మా అమ్మాయికి వాడితో పెళ్లి జరిపిస్తామంటే? అవునమ్మా, న్యాయం కావాలి న్యాయం కావాలంటూ చాలా స్ట్రాంగ్గా చెప్పాం కదా. ప్రేమించిన వాడితోనే పెళ్లి, అదే న్యాయమని ఫిక్స్ చేస్తే అప్పుడు నా బతికేంటండి? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే లాస్ట్ మినిట్ లో నమ్మించి మోసం చేయాలని చూసేవాడితో లైఫ్ షేర్ చేసుకోలేను అని సైడ్ అయిపోండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అత్తయ్య, నేను మా అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. మీ అమ్మ దగ్గరికా? ఇప్పుడెందుకు? పుట్టింటికి వెళ్ళటానికి అప్పుడు ఇప్పుడని ఏముంది బాబు? పాపం అమ్మ గుర్తుకొచ్చినట్టుంది. అక్కయ్య, మీ లోకి నువ్వు అనుకునే టైప్ క్యారెక్టర్ కాదులే గాని కారణం వేరే అయ్యుండి ఉంటది. ఏంటి బంగారం, సడన్ గా గాలి అమ్మగారి వైపు మళ్ళీపోయింది? నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. ఎందుకని? ఏమైందో చెప్పమ్మా. ఎందుకు పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నావు? నా కళ్ళ ముందే మా అత్తింటి పరువు బజార్న పడుతుంటే చూసి నేను తట్టుకోలేను మావయ్య గారు. అందుకే వెళ్ళిపోతాను అంటున్నాను.
ఇంత గొడవ జరిగినా ఇంకా ఆ కుర్రాన్ని ఎందుకు భరిస్తున్నారు అని అంటున్నారు. నా దగ్గరైతే సమాధానం లేదు. మీరైతే ఏం చెప్పేవారు? వాళ్ళ ముందు నేను కూడా ఇలాగే తలదించుకుని వచ్చేసాను అత్తయ్య. దీనంతటికి కారణం ఇదిగో ఈవిడ, ఆ మహానుభావుడు. మళ్ళీ చెప్తున్నానక్క, నిజంగా ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అవసరం తీరిపోయిన తర్వాత ఏ మగాడికి సంబంధం ఉండదు. కానీ ఆ పిల్ల పాపం నువ్వు చెప్పిన మాటలు, నీ ప్రేమ నిజమనుకొని ఇంకా నువ్వు కావాలని తిరుగుతుంది. నానమ్మ, నిజం ఏంటో తెలుసుకోకుండా నిందలు వెయ్యొద్దు. ఆహా, అయితే నీకు తెలిసిన నిజమేంటో చెప్పవే. చెప్పవే, నీకు తెలిసిన నిజమేంటి? నేను తెలుసుకోలేకపోతున్న నిజమేంటో చెప్పు. అయినా నిన్ను వాణ్ణి అనాలి. అది కాదమ్మా. నోరు ముయ్యరా. అదంటే లోకజ్ఞానం లేని చిన్నపిల్ల. వాడు చెప్పిన మాయమాటలకి పడిపోయి ప్రేమ ప్రేమ అంటూ వాణ్ణింటికి తీసుకొచ్చింది. దాన్ని 4 పీకి వాణ్ణి బయటికి గెంటడం మానేసి వాడేమో దీనికి వత్తాసు పలికి గంగిరెద్దులా తలూపాడు. నువ్వేమో దాని మాటలకి ఓటేశావు. ముప్పై రోజులని గడువు పెట్టి ఇతనందరి నెత్తి మీద పెట్టావు. వదినా, నిజంగా కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు. ఇదంతా ఎవరో చేస్తున్న కుట్ర. కుట్ర? ఎవరు చేస్తారమ్మా కుట్ర? ఎందుకు చేయరు? చేస్తారు. ఇలాంటి అందగాడు, ఇలాంటి మొగుడు దొరకడని ఆ పిల్లే కుట్ర చేసి వచ్చి గొడవ చేసింది మరి. దేనికి? ఉదయం ఆ గొడవ జరిగినప్పటి నుంచి నువ్వేం తినలేదు కదా, అందుకే నీకు జ్యూస్ ఇద్దామని. ఏంటి ఎగతాళా? మరి నేను టెన్షన్ పడేటప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఇలా నువ్వు జ్యూస్ తీసుకొచ్చి నాకెన్నిసార్లు ఇవ్వలేదు? దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. అందరూ టెన్షన్ లో ఉన్నా నువ్వు ఆనందంగా ఉన్నావు అంటే ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్. హే, ఏం మాట్లాడుతున్నావు? వాడి సెల్ నుంచి వాడు మెసేజ్లు, ఫోటోలు పంపించుకుంటే నా ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? కాకపోతే ఆనందంగా ఉంది. ఎందుకు అంటావా? ఒకటి, శైలుకి కళ్యాణ్కి పెళ్లి జరిపిస్తానని నువ్వు మాటిచ్చావు. అది జరగలేదంటే నువ్వు ఓడిపోయినట్టే. ఇదొక ఆనందం అయితే, రెండో ఆనందం ఏంటో తెలుసా? రేపటికల్లా కళ్యాణ్ని నిర్దోషి అని నిరూపించకపోతే నువ్వేం చెయ్యాలో అత్తయ్య చెప్తానంది కదా. అత్తయ్య ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో నీకు తెలుసు కదా. సో నాకు ఒకేసారి 2 విజయాలు. అది నా ఆనందం. అంత ఆనంద పడిపోకు. ఇంకా నాకు రేపటి వరకు టైం ఉంది. ఈ రాత్రి గడిస్తే టైం కాస్త అయిపోతుంది. తెల్లారగానే వాళ్ళు వస్తారు. నాకైతే నీ ఫ్యూచర్ కనబడుతోంది. ఏంటో ఈ ఆనందాన్ని నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను.
నువ్వెటు ఈ జ్యూస్ తాగే మూడ్లో లేవని నాకు అర్థమైపోయింది. నేనే తాగుతానులే. ఉంటాను. జ్యూస్ భలే ఉంది. ఎందుకు మొహం అలా వేలాడేసుకుని కూర్చున్నారు? ఏం లేదే, ఆ కళ్యాణ్ విషయమే ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించటానికి ఏముందండి? మీ కోడలు గారు చెప్పారు కదా ఇవాళ ఏదో ఒకటి తేల్చేస్తానని. అంటే 24 గంటలు టైం కూడా అయిపోయింది కదా. గుండమ్మ కళ్యాణ్ని నిర్దోషం నిరూపించలేకపోతే ఏముందండి, ఆ అమ్మాయిని చీట్ చేసినందుకు కళ్యాణ్ జైలు పాలవుతాడు, గుండమ్మ ఇంట్లోంచి బయటికెళ్ళిపోతుంది. వదినెందుకు బయటికెళ్ళాలి? అలాంటప్పుడు పెద్ద బిల్డప్లు ఇస్తూ ఛాలెంజ్ ఎందుకు చేసింది? మా వదిన ఛాలెంజ్ చేసిందా? అతన్ని నిర్దోషం నిరూపించకపోతే నువ్వేం చేస్తావు అంటావు. ఏం చేయాలి, నువ్వేం చేయాలని కోరుకుంటున్నావంటూ మీదికొచ్చింది కదా. బట్టలు అరే బట్టలు సరే, అవును తాంబూలాలు ఎక్కడండి? ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నాకు ఇప్పుడు చీర. గుండమ్మా. ఏంటి తాతయ్య? ఏం జరుగుతుందమ్మా? అయ్యో చెప్తానుండు తాతయ్య. ఈ బట్ట ఏం అడిగినా చెప్తా అంటున్నావు. ఎప్పుడు చెప్తావు? ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ తో మేమందరం చస్తున్నాము. లోకేశ్వరి, శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఆ మాటలేంటి? తప్పు కదా. శుభకార్యమా? శుభకార్యం అంటే ఏమండి? వచ్చేసా. ఇదిగో తీసుకో. అన్ని రెడీ, అన్ని వచ్చినట్టే కదా, ఒకసారి చెక్ చేసుకో. ఏమండి? బట్టలు తాంబూలాలు వస్తే సరిపోతుందండి. ముఖ్యమైనది తాళిబొట్టు. మంగళసూత్రం ఎక్కడ? అబ్బా మర్చిపోయాను గుండు. నాకు తెలుసండి మీరు ఇలాగే చేస్తారని. అందుకే మిమ్మల్ని నమ్ముకుని ఎందుకు దిగానా అని తల బాదుకుంటున్నాను. అమ్మా గుండమ్మా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అమ్మా? చెప్పాను కదా మావయ్య గారు, శుభకార్యమని. ఇదిగోండి మీ అబ్బాయి మంగళసూత్రం మర్చిపోయాడంట. పసుపు కొమ్మైనా కట్టిద్దాం. ఏం చేద్దాం? ఏమండి పంతులు గారికైనా ఫోన్ చేశారా? ఇప్పుడే చేస్తాను. అది కూడా మర్చిపోయారా? అయ్యో. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. దేనికొదినా? దేనికో చెప్తే గానీ రెడీ అవ్వరా? త్వరగా వెళ్ళి రెడీ అయ్యారండి, తర్వాత మీకే తెలుస్తుంది. వెళ్ళండి. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఏం జరుగుతుంది? మీరు ఆగండి. అలాగే మనం అనుకున్నవన్నీ. దీన్ని అడిగితే ఇదేం చెప్పడం లేదు. ఒక పక్క అక్షింతలు రెడీ చేస్తున్నారు, పంతులు గారిని పిలుస్తున్నారు. ఏంటిదంతా? పూజ ఏమైనా జరిపిస్తున్నారేమో. పూజ చేస్తే వదిన మంగళసూత్రం ఎందుకు అడుగుతుంది? ఏమండి వాళ్ళు అలాగే అంటారులే కానీ అవతల చాలా పనులున్నాయి. రండి. పద. ఏం చేయాలని వాళ్ళని అడుగుతున్నావేంటే? అమాయకమైన ఆడపిల్లని ప్రేమ పేరుతో వంచన చేసి చీట్ చేసే ఇలాంటి వాళ్ళని లోపల వెయ్యాలి. అవును, అరెస్ట్ చేయాల్సిందే. ఇదేంటండి, మీ అమ్మాయికి న్యాయం జరగాలి అంటున్నారు, ఇతన్నేమో లోపలెయ్యాలి అంటారు. కళ్యాణ్ని లోపలేస్తే మీ అమ్మాయికి న్యాయం జరిగినట్టా? మావయ్య గారు చెప్పండి. అంటే అది అమ్మా, కళ్యాణ్ని లోపలేస్తే మీ అమ్మాయికి న్యాయం జరిగినట్టు ఎలా అవుతుందమ్మా?
అసలు ఆవిడ ఏం కోరుకుంది? వాణ్ణి పెళ్లి చేసుకుంటే ఇద్దరూ కలిసి కాపురం చేసుకుంటారు కదా. అవునమ్మా, అతన్ని లోపలేస్తే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. అప్పుడు శిక్ష తనకి పడ్డట్టు కాదు కదా, ఈ అమ్మాయికి పడ్డట్టే. అందుకే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే ఏంటి దారి? ఏముంది, 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగించాడుగా. ఆ రాణి మెళ్ళో తాళి కడితే ఆ పిల్లకి న్యాయం చేసినట్టు. తాళా? అవునండి, మరి పెళ్ళంటే తాళి కట్టకుండా కాశీ తాడు కడతారా? ఎస్ఐ గారు, మా అత్తయ్య గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది సార్? అది కరెక్టే మేడం. ఏమండి, మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు సక్రమంగా కాపురం చేయకపోతే తీసుకెళ్లి మక్కెలు విరగొట్టడానికి నేనున్నాను. మీరు హ్యాపీయే కదా? బామ్మ, ఇదేంటి ట్విస్ట్? వీడితో పెళ్ళంటే అది బేరం అంటుంది. టెన్షన్తో ఇదంతా నేను ఆడిస్తున్న నాటకం అని బయట పెట్టేస్తే? ఈ రోజు నీకేదో మొన్నట్టుందే లోకి. వదినా, ఏంటి నువ్వు అంటుంది? మా ఇద్దరికి పెళ్ళనుకుంటే ఇప్పుడు కళ్యాణ్ తనకిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? అదే న్యాయం కాబట్టి. ఎవరేం చెప్పినా నేను తనని పెళ్లి చేసుకోను. మీ పర్మిషన్లతో ఇక్కడ ఎవ్వరికి పనిలేదు. నువ్వు మంచి వాడివని ఇంతకాలం నేను నీకు సపోర్ట్ చేశాను. అంటే కళ్యాణ్ ఇప్పుడు చెడ్డవాడైపోయాడా? నేను నా సొంత అక్క అనుకున్నానక్క. నేను కూడా నిన్ను సొంత తమ్ముడని అనుకున్నాను తమ్ముడు. నువ్వు నాకు ఏమి తెలీదు అని చెప్పినా ఎవ్వరు నమ్మరు. వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. చూడు శైలు, ఆ అమ్మాయి స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తామో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. చేస్తారన్నయ్య. మీకు మనుషులతోనూ మనసులతోనూ ప్రేమలతోనూ పని లేదు. కళ్యాణ్ అంటే మీకు ఇష్టం లేదు. మా ఇద్దరిని విడగొట్టాలని ఇదంతా మీరే ప్లాన్ చేసి నాటకాలు ఆడుతున్నారు. నేను పెళ్ళంటూ చేసుకుంటే శైలుని చేసుకుంటాను, లేదంటే పోయి జైల్లోనైనా కూర్చుంటాను. కానీ ఆ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోను. చేసుకోనంటే కుదరదు కళ్యాణ్. నువ్వు తప్పు చేయలేదని నిరూపించకపోతే ఆ అమ్మాయితో పెళ్లి జరిపిస్తానని నేను మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట తప్పలేను. అంటే నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నీ గొప్ప కోసం పెళ్లి చేస్తావు, అంతేగాని నేనేమవుతానని ఆలోచించవా? నువ్వు ఏమవుతావో ఆలోచించాల్సింది కళ్యాణ్. అదే ఆలోచించుంటే ఇలా అమ్మాయితో ప్రేమాయణం నడిపించేవాడే కాదు, మెసేజ్లు పంపించేవాడే కాదు. అర్థమైందక్క. వీళ్ళంతా నన్ను కాదంటున్నా నువ్వు సపోర్ట్ చేస్తుంటే నువ్వు మనసులోని అర్థం చేసుకునే దేవతవు అనుకున్నాను. కానీ నువ్వు నీ మాట చెల్లించుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేదానివని ఇప్పుడు తెలుసుకున్నా. ఎంత నమ్మించావు మమ్మల్ని. మేం పోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటే లేదు, అందరినీ ఒప్పించి మీ పెళ్లి జరిపిస్తామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఎవరు కాదన్నా నాకు అండగా ఉండి మా ఇద్దరిని ఒక్కటి చేస్తానన్నావు. ఇప్పుడు జరిగిందేంటో తెలుసుకోకుండా నీ గొప్ప కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నువ్వు మనిషివి కాదు, రాక్షసివి. శైలు, ఏమండి, అంటే అనుకోనివ్వండి. ఇప్పుడు డిస్కషన్ పెట్టే అంత టైం లేదు. అక్కడ అందరూ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. కళ్యాణ్, పద.
కళ్యాణ్ పద. మరేమో డబ్బు కోసం ఇంత నాటకం ఆడతారా? నువ్వు అసలు ఆడదానివేనా? వీళ్ళు అసలు తల్లిదండ్రులేనా? వాడెవడనుకుంటున్నావు? మా తమ్ముడే చీమకు కూడా హాని తలబెట్టని ఉత్తముడు. అలాంటి వాడి మీద నిందలు వేస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. మిమ్మల్ని అసలు దీని బండారం బయటపడకుండా నాటకం బాగానే ఆడుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద ముద్రే ఇది. లోకేశ్వరి చెప్పేది విను. లోకేశ్వరి 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 ఆగు. లోకేశ్వరి ఆగు. లోకేశ్వరి ఆగు. లోకేశ్వరి లోకేశ్వరి నన్నెవరు ఆపలేరు ఈరోజు. లోకేశ్వరి ఆగు. పట్టుకోండి వాళ్ళని. ఏయ్, తొందరగా వెళ్ళండి. వాళ్ళు పారిపోతున్నారు. ఆగు. వదలండి. లోకి కంట్రోల్. లోకి మా తమ్ముని మీరందరూ నేను గ్రేట్ అని పొగుడుతున్నారు, కానీ నా చెల్లెల నుండి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదేంటి? నిన్ను కొత్తగా పొగడ్డానికి ఏముంది? అవునవును, గుండమ్మ ఈజ్ గ్రేట్. అవును, మా వదిన గ్రేట్. అవును, గుండమ్మ అంటే ఏంటనుకున్నారో? గుండమ్మ ఆల్వేస్ గ్రేట్. ఏంటి అటు ఇటు తిరిగేస్తూ తెగ కాళ్ళు తొక్కేసుకుంటున్నావు? ఓ, నీ ప్లాన్ ఫ్లాప్ అయ్యి సీను రివర్స్ అయిందనా? ప్లాన్ ఏంటి? రివర్స్ అవ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో ఇలాంటి కితకితలే వద్దు అన్నాను. ఇదేంటి లోకి దగ్గరికి వచ్చింది? కోటింగ్ అనుకుంటా. మనకెందుకులే. ఓయ్ ముసల్దానా, నన్నా? నిన్నే. ఏంటి వెళ్ళిపోతున్నావు? అంటే మీ సిస్టర్స్ ఇద్దరు ఏదో సీరియస్ డిస్కషన్ చేసుకుంటున్నారు కదా, మధ్యలో నేను ఎందుకని. ఓ అవునా, ప్రతిదానికి మధ్యలో దూరడం నీకు అలవాటేగా. రా.
రా. కొట్టడానికి కాదయ్యా మనవడా, నీ భార్య ఇల్లు ఊడుస్తుందట. ఇల్లు ఉడవడం ఒక్కటే కాదు, ఇవాళ మొత్తం పనులన్నీ నేనే చేస్తాను. ఏంటి నువ్వు ఇంటి పనులు చేస్తావా? 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 ఏమైందిరా అంత గట్టిగా అరిచావు? రే బాబీ, ఏమైందిరా? ఆనయ్య, అర్జెంటుగా డాక్టర్ని పిలవా. ఎందుకు? ఎవరికేమైందని? నీ కోడలికి చిప్పు డామేజ్ అయినట్టుందమ్మా. ఈ వాళ్ళ మొత్తం పనులన్నీ తన చేస్తానంటుందమ్మా. పనులు చేయడం చిన్నవదినికి రాదు కదా. ఇలాగే నీకే మొచ్చు అని చెప్తూ నన్నే పని చేయనివ్వడం లేదు. ఇవాళ ఏమైనా సరే పనులన్నీ నేను చేయాల్సిందే. రాత్రి బాగానే ఉన్నావు కదా అక్క, తెల్లారేసరికి ఏమైంది నీకు? అసలు నీకేమైంది లోకేశ్వరి? జ్ఞానోదయం అయిందండి. నిన్నెవరైనా పని చేయమని బెదిరించారా ఏంటి? నన్నా నన్నెవరూ బెదిరించలేదు. అంటే మీ ఉద్దేశం ఏంటండి? దీన్ని బెదిరించి ఇంటి పనులన్నీ చేయిస్తున్నాం అనుకుంటున్నారా? లేదు లేదు, అస్సలు బెదిరించట్లేదు. అవును, నాకే చెయ్యాలనిపించి చేస్తున్నాను. దీని వ్యవహారం ఏదో తేడాగా ఉందే, నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. నాకు కూడా అదే. లేదు మావయ్య, రాత్రి ఇది నా దగ్గరకు వచ్చి ఒకటే బోరున ఏడుపు. దేనికి? అక్క అక్క, రోజు అన్ని పనులు నువ్వే చేస్తున్నావు, ఇలా అయితే నేనెందుకు పనికి రాకుండా పోతాను, అంచేత రేపటి నుంచి పనులన్నీ నేనే చేస్తాను, ప్లీజ్ 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 అంటూ ఒకటే బ్రతిమలాడింది కదా నానమ్మా. అవునవును, పనులు చేయటానికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని చెప్పి మేడం మీద పిట్టగోడ కూడా ఎక్కింది. అమ్మో, అయ్యో, నచ్చ చెప్పి నేనే కిందకి దించాను. సర్లే, తనకి ఆలోచన ఎందుకు వచ్చిందో ఏంటో. అయినా ఇంటి పనులు చేసుకోవడంలో తప్పే ఉంది. నీ ఇష్ట ప్రకారమే కానివ్వమ్మా. అవునదినా, పనుల్లో ఇది షేర్ చేసుకుంటే మీకు కూడా రెస్ట్ దొరికినట్టుంటుంది కదా. పర్వాలేదు మావయ్య గారు. నీకు పర్లేదేమో లోకేశ్వరి, కానీ తిన్నాక మా పరిస్థితి ఏం కావాలి అది ఆలోచించు. మొన్న మధ్య ఉగాది పచ్చడి చేసావు, అప్పుడు మా పరిస్థితి ఏమైందో నీకు తెలుసు కదా. లోకి వద్దే, నా మాట వినవే ప్లీజ్. ఇంతమంది చెప్తుంటే మాకు భయం వేస్తోంది, వద్దొదినా. నాకు ఇంకా బ్రతకాలని ఆశగా ఉందక్క, ఈ ప్రయోగాలేమీ వద్దక్క. అనయ్య, తినండి.
అరే బాగుందే. అంటే నాకు 2 కూరలే వచ్చు, అందుకే అవే చేశాను మావయ్య. లోకే నువ్వేనా వంట చేసింది? మన అందరి ముందే కదా తాతయ్య అది వెళ్ళి చేసింది. అసలు నమ్మలేకపోతున్నా లోకేశ్వరి, వంట చాలా బాగుంది. లోకేశ్వరి నిజంగానే సూపర్, వంట చాలా బాగుంది. పట్టుదల మనిషికి ఏదైనా నేర్పిస్తుందండి. వంట బాగా చేయాలనే పట్టుదలతో చేసింది, అందుకే అదే సక్సెస్ అయింది. అంతే కదా? ఏంటి చేతికి గోరింటాకు పెట్టుకున్నావా? ఓరి వెర్రి నా మొగుడా, గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా ఉంటాయి, నల్లగా ఇలా ఎందుకుంటాయి? మరి ఎందుకు వచ్చాయి? వంట చేస్తుంటే చేతులు కాలాయి. అన్ని పనులు చేస్తూ ఇల్లంతా తిరిగితే కాళ్ళు లాగాయి. ఇంటికి తడగుడ్డ పెట్టి వంట వార్పు చేసి వడ్డించేసరికి నడుం పడిపోయిందిరా దేవుడు. అన్ని పనులు నువ్వెందుకు చేసావు? ఎప్పుడు చేయవు కదా. అది నా కర్మ. ఏంటి? నేనే పని చేయాలనుకోలేదు, మీ వదిననే చేయమంది. ఏంటి అలా చూస్తున్నారు? బేసిక్గా నువ్వెవరు చెప్పినా వినవు కదా, అందులోనూ మా వదిన చెప్తే అస్సలు వినవు కదా. అలాంటప్పుడు తను చెప్పిందని నువ్వు అన్ని పనులు చేసావంటే నాకేదో డౌట్ కొడుతుంది. కొడుతుంది. అసలు ఇదంతా మీ అందరి వల్లే వచ్చింది. మధ్యలో మేమేం చేసాం? ప్రతిదానికి ఇంట్లో అన్ని పనులు గుండమ్మే చేస్తుంది, చిన్న కోడలు ఇక్కడ చీపురు పళ్ళు తీసి అక్కడ పెట్టదు అని నన్ను ఆడిపోసుకుంటారు కదా. ఆ మచ్చ కడిగేసుకుందామని ఇలా చేతులు కాల్చుకున్నాను. అసలు నువ్వు మొండిదానం తెలుసు కానీ ఇంత తింకదానం తెలియదు లోకేశ్వరి. చేతులు కాలితే ఆయింట్మెంట్ ఏదైనా రాసుకోవాలి, లేదా నన్ను పిలిచి రాయమనాలి. చుంచు మొహం ఉండు, ఆయింట్మెంట్ తెస్తాను. నాకెందుకు సేవలు? నీకు నేను తప్ప ఇంకెవరు చేస్తారు? చూడు లోకేశ్వరి, ఇంటి కోడలిగా నువ్వు కూడా ఇంటి పనులు చేస్తే బాగుంటుందని నిన్ను పనులు చేయమంటున్నారు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. వదినతో పాటు నువ్వు కూడా ఇంటి పనులు చేస్తే పెద్ద కోడలే కాదు, చిన్న కోడలు కూడా పని పాట తెలిసిన మనిషిని నీకు మంచి పేరు వస్తుంది. ఇదేంటిది, తనలో తానే నవ్వుకుంటుంది? ఇది ఫ్యాషన్ షోలో